మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగా హీరోలు ఎందరో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం వీరి కెరీర్లు ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ కుర్ర హీరోల సినిమాలు వరుస డిజాస్టర్లు కావడంతో మార్కెట్ వాల్యూ బాగా పడిపోయింది. నిర్మాణంలో ఉన్న సినిమాలు కూడా బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే 3 చేదు అనుభవాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతను నటించిన గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ డిజాస్టర్స్ రికార్డులు సృష్టించాయి. ఈ 3 చిత్రాలు యంగ్ హీరోలలో ఎవరూ చవిచూడనంత వర్స్ట్ రికార్డులు తెచ్చుకున్నాయి. మరోపక్క వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఉప్పెన చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ ఎంట్రీ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్. అయితే ఆ తరువాత నుంచి వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. అతను నటించిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ 3 సినిమాలు 3 రకాల డిజాస్టర్స్ గా మిగిలాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా హీరోల మార్కెట్ చాలా రిస్కీగా ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఇద్దరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆలోచనలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. వీరిద్దరి సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చినా గానీ తీవ్ర నష్టాలు చవిచూడక తప్పదేమో అని నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. ఇక ప్రస్తుతం అటు ఇటుగా ఇదే పరిస్థితిలో ఉన్న మరొక మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష మూవీతో మంచి హిట్ అందుకున్నాడు కానీ ఆ తరువాత మాత్రం మరొక మూవీ లేక ఆగిపోయాడు. భారీ అంచనాల మధ్య మొదలైన గాంజా శంకర్ అనుకోని కారణాల వల్ల ఆగిపోవడం అతని కెరీర్ కు పెద్ద షాక్. ఈ మూవీ మొత్తానికే క్యాన్సిల్ అయిందా లేక ప్రస్తుతానికి పెండింగ్ లో ఉందా అన్న విషయంపై కూడా మైత్రి వారు పెదవి విప్పడం లేదు. మరోపక్క అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ ని ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇలా ఇద్దరి స్ట్రాంగ్ బ్యాకప్ ఉన్నప్పటికీ అతను ఇంకా కెరీర్ లో నిలదొక్కుకోలేదు. ప్రస్తుతం నటిస్తున్న టెడ్డీ చిత్రం ఎప్పటికీ పూర్తవుతుందన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న మెగా హీరోస్ అందరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత ఆ రేంజ్ స్టార్డమ్ అందుకుంటున్న నెక్స్ట్ యాక్టర్ రామ్ చరణ్ మాత్రమే. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో పవన్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక రాజమౌళి పుణ్యమాని, మగధీర చిత్రంతో స్టార్ హీరోగా నిలబడిన రామ్ చరణ్ RRR సినిమాతో ఇంటర్నేషనల్ హీరో అయిపోయారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కూడా సూపర్ సక్సెస్ తో సాగిపోతూ ఉండగా ఆయన్ని చాలా మంది మెగా కాంపౌండ్ హీరో కన్నా అల్లు హీరోగానే లెక్కల్లో వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుత యువ హీరోల్లో రామ్ చరణ్ తప్ప మెగా కాంపౌండ్ హీరోలు ఒక్కరు కూడా ఎక్కువ కాలం నిలబడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మెగా లెగసీ కొనసాగించాలి అంటే మెగా హీరోలు అందరికీ చిరంజీవి సలహాలతో పాటు సూచనలు చాలా అవసరమయ్యేలా ఉంది. ఇప్పటికన్నా చిరంజీవి రంగంలోకి దిగి వీరి స్టోరీ సెలక్షన్స్ లో కాస్త ఇంట్రెస్ట్ చూపించి వీరందరికీ సినిమా ఇండస్ట్రీలో ఒక దోవ చూపిస్తారేమో చూడాలి.